చెప్పిందంటే రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, లేదంటే a1x² ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే a2x² ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఈ రెండింటికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కామన్ రూట్ ఉంది అంటాడు. కామన్ రూట్ ఉంటే వాట్ ఈస్ ద కండిషన్? సో వన్ ఆఫ్ ది రూట్ కామన్ అయితే, ఇప్పుడు రెండింటికి కామన్ రూటు ఉంటే సో వీటి మధ్య రిలేషన్ a1 a2 b1 b2 వీటి మధ్య రిలేషన్ కావాలి. సో మనకి కామన్ రూట్ ఏంటో తెలియదు. అంటే ఫస్ట్ టైం ఇస్తాడు దిస్ టు హ్యావ్ కామన్ రూట్, దెన్ వాట్ ఈస్ ద కండిషన్. సో ఇప్పుడు కామన్ రూట్ ఏంటో తెలియదు. కామన్ రూట్ ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా అనేది వాటిని సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి లెట్ కామన్ రూట్ ఏమనుకుందాం? సో కామన్ రూట్ ఆల్ఫా అనుకోండి. సో ఆల్ఫా అనేది రెండింటిని సాటిస్ఫై అవ్వాలి. అంటే a1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b1 ఆల్ఫా ప్లస్ c1 ఈక్వల్ టు 0. అలాగే నెక్స్ట్ ఇది a2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b2 ఆల్ఫా ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి. సో రెండు లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తారో వీటిని కూడా అలాగే సాల్వ్ చేద్దాం. అంటే మామూలుగా ఇట్లా ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఇది a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇంకో ఈక్వేషన్ ఏంటి? a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో రెండు లైన్స్ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారు? ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ రెండిట్లో సేమ్ చేసుకుంటారు. చేసుకొని అడిషనల్ క్యాన్సిల్ చేసి ఎక్స్నో వైనో ఎలిమినేట్ చేస్తాం. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే వీటిని సాల్వ్ చేయడం మీకు తెలుసు కదా. 2x మైనస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇంకోటి 4x ప్లస్ 5y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఏం చేస్తారు? ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ చేసుకొస్తారు. ఇక్కడ 4x ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 4x వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ 2లోంచి 2 ఇంటూ ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ ఎలిమినేట్ అయిపోయి వై వాల్యూ వచ్చేస్తుంది. సో వై వాల్యూ అలాగే సేమ్ ఈసారి వై వాల్యూ ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అది ప్రాసెస్. సో అట్లా మీకు ఎలా సాల్వ్ చేయాలో తెలుసు లోయర్ క్లాస్లో. అలా కాకుండా ఇంకో టెక్నిక్తో సాల్వ్ చేయొచ్చు. అది తెలుసో తెలియదో ఒక్కసారి చూద్దాం. సో ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ సెకండ్ టర్మ్స్ రాసేయండి కోఎఫిషియంట్స్ b1 b2. సో నెక్స్ట్ కాన్స్టెంట్ c1 c2. నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ a1 a2. మళ్ళీ ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి b1 b2 ఇలా రాయండి. రెండు ఈక్వేషన్స్ని ఫాస్ట్ సాల్వ్ చేయాలంటే ఇది ఒక టెక్నిక్. సో ఫస్ట్ y కోఎఫిషియంట్స్, సెకండ్ టర్మ్స్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్, మళ్ళీ అగైన్ ఫస్ట్ కాలం. సో నెక్స్ట్ ఇక్కడ హెడ్ మీద x అని రాయండి, ఇక్కడ y అని రాయండి, ఇక్కడ 1 అని రాయండి. సో 1 అంటే కాన్స్టెంట్ టర్మ్ కదా, సో 1 ఇంటూ. సో ఇప్పుడు ఏంటంటే సో ఎక్స్ బై ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b1 c2 మైనస్ ఈ రెండింటి ప్రోడక్ట్. సో పైనుంచి కిందకి వస్తేనేమో పాజిటివ్, కింద నుంచి పైకి వెళ్తే నెగిటివ్. సో మైనస్ b2 c1 ఈక్వల్ టు సో y బై నెక్స్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్. సో c1 a2 మైనస్ c2 ఇంటూ a1. సో a1 ఇంటూ c2. సో ఈక్వల్ టు 1 బై సో ఈ రెండింటి ప్రోడక్ట్. సో a1 b2 మైనస్ a2 b1 మైనస్ a2 b1. సో దీని నుంచి ఇప్పుడు ఎక్స్ వై వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే ఎలా అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేట్ చేశారనుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది. సో ఇక ఈ డినామినేటర్ రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు సో b1 c2 మైనస్ b2 c1. సో ఇది ఈక్వల్ టు ఇది. సో ఈ డినామినేటర్ సైడ్ తీసుకెళ్తే న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది. బై డినామినేటర్ ఏంటి? a1 b2 మైనస్ a2 b1. a2 b1. అలాగే సేమ్ లాస్ట్ రెండు ఈక్వేట్ చేశారు అనుకోండి, y వాల్యూ వస్తుంది. సో y ఈక్వల్ టు ఈ డినామినేటర్ అటు సైడ్ వెళ్ళిపోతే c1 a2 మైనస్ a1 c2 బై a1 b2 మైనస్ a2 b1. ఇది ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఒక లీనియర్ ఈక్వేషన్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోవడం. సేమ్ ఇది ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, వై ఉన్న దగ్గరల్లా ఆల్ఫా వస్తుంది. సేమ్ ఇక్కడ ఎలా చేసాము ఇక్కడ కూడా అలాగే సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ బదులు చూడండి ఆ లైన్కి ఈ లైన్స్కి తేడా ఏంటి? అక్కడ ఎక్స్ వైలు ఉన్నాయి, ఇక్కడ ఏముంది? ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా ఉంది. అంటే ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఆల్ఫా స్క్వేర్ ఉంది, వై ఉన్న దగ్గర ఏముంది? ఆల్ఫా ఉంది. కాబట్టి సేమ్ ప్రాసెస్, అదే ప్రాసెస్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో చూద్దాం ఎలా సాల్వ్ చేస్తున్నాం.
సో ఒక రూట్ కామన్ అన్నాడు కాబట్టి ఆ కామన్ రూట్ ఆల్ఫా అనుకున్నాం. ఆల్ఫా అనేది రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై అవ్వాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలంటే అక్కడ y కోఎఫిషియెంట్స్ రాసాం సెకండ్ టర్మ్స్, ఇక్కడ ఏం రాస్తాం ఆల్ఫా కోఎఫిషియెంట్స్. సో b1 b2, సో b1 b2, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ c1 c2, నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్, అక్కడ x కోఎఫిషియెంట్స్ వస్తే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ కోఎఫిషియెంట్స్ a1 a2, నెక్స్ట్ b1 b2. సో ఇప్పుడు ఏంటి అక్కడ ఫస్ట్ ఎక్స్, ఇక్కడ ఏంటి ఎక్స్ బదులు ఏముంది ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఏంటి వై బదులు ఆల్ఫా, నెక్స్ట్ ఏంటి 1. సేమ్ అక్కడ చేసినట్టే, కాకపోతే ఎక్స్ ఉన్న దగ్గర ఆల్ఫా స్క్వేర్, వై ఉన్న దగ్గర ఆల్ఫా వస్తుంది అంతే. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ బై, సో ఈ రెండింటి ప్రోడక్ట్, సో b1 c2, b1 c2 మైనస్ b2 c1 ఈక్వల్ టు, సో ఆల్ఫా బై, సో ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ డెట్, సో డెట్ అంటే మీకు తెలీదు, సో c1 a2 మైనస్ c2 a1. సో నెక్స్ట్ అలాగే ఈక్వల్ టు 1 బై, సో ఈ రెండింటి ప్రోడక్ట్ a1 b2 మైనస్ a2 b1, a2 b1. ఇప్పుడు సో ఫస్ట్ రెండు ఈక్వేట్ చేద్దాం, లాస్ట్ రెండు ఈక్వేట్ చేద్దాం. ఫస్ట్ రెండు ఈక్వేట్ చేశారనుకోండి, సో అప్పుడు ఏంటి ఆల్ఫా స్క్వేర్ బై, సో ఫస్ట్ రెండు ఈక్వేట్ చేస్తున్నాం, దీని నుంచి ఆల్ఫా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. సో b1 c2 మైనస్ b2 c1 ఈక్వల్ టు, సో ఆల్ఫా బై ఫస్ట్ రెండు మాత్రం ఈక్వేట్ చేస్తున్నా, c1 a2 మైనస్ c2 a1, ఓన్లీ ఫస్ట్ టూ ఈక్వేట్ చేస్తే రెండిట్లో ఒక ఆల్ఫా క్యాన్సిల్. సో దీని నుంచి ఈ డినామినేటర్ అటు వెళ్ళిపోతే ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఏమొస్తుంది b1 c2 మైనస్ b2 c1 బై c1 a2 మైనస్ c2 a1 వస్తుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ రెండు ఈక్వేట్ చేయండి. సో లాస్ట్ రెండు అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఈ డినామినేటర్ అటు సైడ్ వెళ్ళిపోతే ఫ్రమ్ లాస్ట్ టు ఇక్కడ నుంచి డైరెక్ట్ రాసేస్తున్నా. సో దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏంటంటే ఈ డినామినేటర్ అటు వెళ్ళిపోతే c1 a2 మైనస్ c2 a1 బై, సో డినామినేటర్ ఏంటి a1 b2 మైనస్ a2 b1. సో ఇది ఆల్ఫానే ఇది ఆల్ఫానే, సో రెండు ఆల్ఫాలే కాబట్టి రెండు ఏం కావాలి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేసేస్తాం. సో ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 బోత్ ఆర్ ఆల్ఫా కాబట్టి, సో b1 c2 మైనస్ b2 c1 బై c1 a2 మైనస్ c2 a1 ఈక్వల్ టు, సో c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు కావాల్సిన కండిషన్ వస్తుంది, ఒక రూట్ కామన్ అయితే కండిషన్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటి ఇది, సో రెండు సేమే, ఇక్కడ ఏముంది ఇక్కడ కూడా అదే ఉంది, సో రెండు సేమే కాబట్టి సో ఇది ఏంటిది అంటే ఏమొస్తుంది c1 a2 మైనస్ c2 a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో క్రాస్ మల్టిప్లికేషన్ ఈ రెండింటి ప్రోడక్ట్ నెక్స్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్. సో దీని నుంచి ఏమొస్తుంది a1 b2 మైనస్ a2 b1 ఇంటూ, సో ఇది ఏంటది b1 c2 మైనస్ b2 c1, సో b2 c1 ఇది కండిషన్. సో ఒక రూట్ కామన్ ఉండాలంటే ఇది కండిషను. సో ప్రాసెస్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు మామూలుగా ఐపీకి. సో ఫార్ములాలో గుర్తుపెట్టుకోవచ్చు, కానీ నేను ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అడ్వైజ్ చేయను. ఒకవేళ ప్రాబ్లం వస్తే సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగే చేస్తాం, ఈ ఫార్ములాని ఎలా ప్రూవ్ చేసామో అలాగే చేస్తాం. సో గుర్తుపెట్టుకోగలిగితే మెమరీ ఎక్కువ ఉంటే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం టెక్నిక్. చూడండి ఎలా వచ్చిందో. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ a1 b2, సో a1 b2 మైనస్ a2 b1 ఇంటూ, సో ఈ 4 అయిపోయింది. నెక్స్ట్ 4, సో b1 c2 ఇంటూ b1 c2 ఎలా రాస్తున్నాను చూసుకోండి, a1 b2, సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్ములాలో గుర్తుపెట్టుకుంటే కష్టం, ఇలా గుర్తుపెట్టుకోండి a1 b2 మైనస్ a2 b1 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 2 చూద్దాం. సో b1 c2 మైనస్ b2 c1 ఈక్వల్ టు, ఈసారి మధ్యలో లైన్ స్కిప్ చేసేయండి. సో మధ్యలో లైన్ స్కిప్ చేసేస్తాం, చేసి ఇప్పుడు a1 c2, సో ఇక్కడ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్,
సో ఏంటి a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్. సో అదే ఇక c1 a2 ముందు ఎట్లా రాసినా ఒకటే కదా, c1 a2 అంటే అటు ఇటు ఉన్నా కూడా మైనస్ ఉంది అంటే ఈ టర్మ్ ఇక్కడ అటు వచ్చింది అంటే ఇంటర్చేంజ్ అయినా కూడా ఏం కాదు, అక్కడ పవర్ ఏముంది, ఈవెన్ పవరే కదా, స్క్వేరే కదా. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రాసెస్. వన్ రూట్ కామన్ ఉంటుంది. ఎప్పుడు వన్ రూట్ కామన్ ఉన్నప్పుడు ఈ కండిషన్, ఓన్లీ ఒక రూట్ కామన్ ఉన్నప్పుడు ఈ కండిషను. సో ఒక్కోసారి బోత్ రూట్స్ ఆర్ కామన్ అంటాడు. సో బోత్ రూట్స్ కామన్ అయితే, సో రెండు రూట్స్ కూడా కామన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. సో ఓన్లీ వన్ రూట్ కామన్ ఉంటేనేమో ఇప్పుడు చేసిన ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే బోత్ రూట్స్ కామన్, రెండు రూట్స్ కూడా కామన్ అంటే అప్పుడు ఏంటంటే, సో డైరెక్ట్ అది చాలా సింపుల్. సో రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్, సో రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అంటే a1 by a2 ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియెంట్స్ b1 by b2 ఈక్వల్ టు సో రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్స్. ఇది ఎప్పుడు బోత్ రూట్స్ ఆర్ కామన్ ఉన్నప్పుడు, బోత్ రూట్స్ ఆర్ కామన్ ఉన్నప్పుడు ఈ కండిషన్, ఓన్లీ వన్ రూట్ కామన్ ఉన్నప్పుడు ఈ కండిషన్. సో ఇది ఇట్లా ప్రూవ్ చేయడం అంటే టైం వేస్ట్, గుర్తుపెట్టుకోవడం కూడా టైం వేస్ట్. మీకు లాజిక్ చెప్పాను ఇంతకుముందు, సో ఆ లాజిక్ తోటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎప్పుడు బోత్ రూట్స్ ఆర్ కామన్, బోత్ రూట్స్ ఆర్ కామన్ ఉన్నప్పుడు సో రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్స్. సో బోత్ రూట్స్ కామన్ అయితే వాటిని ఐడెంటికల్ ఈక్వేషన్ అంటాం, బోత్ రూట్స్ కామన్ అయితే వాటి ఐడెంటికల్ ఈక్వేషన్స్ అంటాం. సో నెక్స్ట్ ఒక రూట్ కామన్ అన్నాం కదా, సో ఒక రూట్ కామన్ రూట్ కనుక్కోవాలనుకోండి, టు ఫైండ్ ది కామన్ రూట్ కనుక్కోవాలంటే రెండిట్లో కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే రెండు డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇస్తాడు కదా, రెండిట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ చేయండి. సేమ్ చేసి అంటే సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే సేమ్ అవుతుంది కదా, ఈక్వేషన్ 1 ఇంటూ సంథింగ్ మైనస్ 2 ఇంటూ ఈక్వేషన్ ఇంటూ అంటే సారీ ఈక్వేషన్ 1 ఇంటూ సంథింగ్ మైనస్ 2 ఇంటూ ఈక్వేషన్ 2 ఇంటూ సంథింగ్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, సో ఆ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ సేమ్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది, అప్పుడు ఆ కామన్ రూట్ వచ్చేస్తుంది. సో కామన్ రూట్ కావాలి అంటే రెండిట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ సేమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సరే ప్రాబ్లమ్స్ చూసినప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏమో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అక్కడ, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ లాంబ్డా. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ లాంబ్డా, దీస్ టూ మే హ్యావ్ కామన్ రూట్. ఈ రెండింటికి కామన్ రూట్ ఉంటే లాంబ్డా వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ రెండింటికి కామన్ రూట్ ఉంటే లాంబ్డా వాల్యూ కనుక్కోమన్నాడు. తర్వాత లాంబ్డా వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ కామన్ రూట్ ఏంటో కూడా కనుక్కోమన్నాడు. సో ఈ రెండింటికి కామన్ రూట్ ఉంటే లాంబ్డా వాల్యూ కావాలి. సరే ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇదేంటి ఎక్స్ స్క్వేర్, సో ఇది చూద్దాం, దీని రూట్స్ కనుక్కుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0. సో కామన్ రూట్ అంటే ఏదో ఇందులో రెండు రూట్స్ ఉంటాయి, ఇందులో ఏదో ఒక రూట్ దానికి కామన్ రూట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీని రూట్స్ కనుక్కుందాం. మల్టిప్లికేషన్ చేస్తే -12 యాడ్ చేస్తే -1 రావాలి. సో ఏంటది -4 3 అయితే ఓకే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 ఈక్వల్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్ లోంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4, నెక్స్ట్ 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏంటి ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ మైనస్ 4 కామన్ తీస్తే సో ఇది వస్తుంది. కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏంటి 4r మైనస్ 3. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్. ఇప్పుడు కామన్ రూట్ అన్నాడు కాబట్టి ఇందులో వన్ ఆఫ్ ది రూట్ దాన్ని కూడా రూట్ అయి ఉండాలి. సో కామన్ రూట్ వన్ ఆఫ్ ది రూట్ దాన్ని కూడా రూట్ అయితేనే కదా కామన్ అయ్యేది. మరి రెండిట్లో ఏది కామన్ రూట్, 4r మైనస్ 3 అది తెలియదు కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క కేసు తీసుకుందాం, పాసిబిలిటీస్ ఏదైనా అవ్వచ్చు, ఇది లేదు కదా. సో కేస్ 1 4 అనుకోండి, కామన్ రూట్ 4, సో ఎక్స్ ఈక్వల్ టు 4. సో అప్పుడు కామన్ రూట్ 4 అయితే అంటే 4 అనేది దీనికి రూట్ అవ్వాలి, దాన్ని కూడా రూట్ అవ్వాలి. అంటే 4 అనేది ఏంటి రూట్, ఖచ్చితంగా ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. మరి 4 అనేది ఈక్వేషన్ కూడా రూట్ అయితే ఖచ్చితంగా ఈక్వేషన్ ఏం కావాలి, సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఇందులో ఎక్స్ బదులు మీరు ఏం రాస్తారు, ఈ 4 రాస్తారు కామన్ రూట్. సో లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే ఎంత 4, 4 స్క్వేర్ అంటే ఎంత 16 ప్లస్ 10 ఇంటూ 4 ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో 16 లాంబ్డా, సో 40 ప్లస్ 3 ఎంత 43, రైట్ సైడ్ వెళ్ళిపోతే -43, 16 వెళ్ళిపోతే -43/16. సో కామన్ రూట్ 4 అయితే సో వాట్ ఈస్ ద లాంబ్డా వాల్యూ -43/16. మరి వాట్ ఈస్ ద కామన్ రూట్, కామన్ రూట్ ఏంటి 4, కామన్ రూట్ 4. ఇది కేస్ 1. అలాగే ఈసారి కేస్ 2 చూద్దాం. సో కేస్ 2 ఏంటంటే కేస్ 2లో కామన్ రూట్ అనేది ఈసారి
ఏంటి 2 రూట్స్ వచ్చినాయి కదా -3 అనుకొని చేద్దాం. సో ఎక్స్ వాల్యూ -3 అయితే అది కామన్ రూట్ అయితే మరి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి కదా, కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏంటి -3² 9 లాంబ్డా, నెక్స్ట్ -3 × 10 -30 + 3 = 0. సో 9 లాంబ్డా 27 అటు పోతే -27 అటు పోతే +27 లాంబ్డా = 3. సో 3 -3 కామన్ రూట్ అయితే వాట్ ఈస్ ద లాంబ్డా? 3. సో కామన్ రూట్ ఉంటే లాంబ్డా వాల్యూ ఏంటి? ఇంతకుముందు ఒక ఆన్సర్, 2 ఆన్సర్స్, ఇంతకుముందు ఒక ఆన్సర్, ఇప్పుడు ఒక ఆన్సర్. ఇంతకుముందు ఏంటి -43/16 లాంబ్డా వాల్యూ అండ్ కామన్ రూట్ ఈస్ 4, కామన్ రూట్ 4. ఇప్పుడు ఏంటి లాంబ్డా వాల్యూ ఏంటి 3 అండ్ కామన్ రూట్ ఏంటి? సో కామన్ రూట్ ఈస్ -3. సో 2 సెట్స్, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ 0. ఎప్పుడైనా హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ 0 అయితేనే అప్పుడు అది క్వాడ్రాటిక్ అవుతుంది. సో రెండో ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ రెండింటికి కామన్ రూట్ ఉంటుంది అన్నాడు. బోత్ రూట్స్ హ్యావ్ బోత్ ఈక్వేషన్స్ హ్యాస్ కామన్ రూట్. సో ఇంత ముందులానే. సో దీని రూట్స్ చూద్దాం, దీని రూట్స్ ఏమొస్తాయి చూద్దాం. సో దీనికి నో రియల్ రూట్స్ అనుకుంటా. చూడండి, మల్టిప్లికేషన్ చేస్తే 3 రావాలి, యాడ్ చేస్తే 2 రావాలి. సేమ్ రావట్లేదు కాబట్టి ఈ ఫార్ములా వాడతారు, -b +r - (b²-4ac/2a). సో ఈ ఫార్ములా ప్రకారం చేస్తాం. సో ఇక్కడ చూడండి డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తుంది. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తుంది అంట. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac. సో b అంటే ఎంత? 2² అంటే ఎంత? 4 -4 × a, x² కోఎఫిషియంట్ 1, c అంటే ఎంత? 3. సో 4 - 12 ఎంత? సో -8. సో <0. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే నో రియల్ రూట్స్, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే నో రియల్ రూట్స్, రియల్ రూట్స్ ఉండవు. మరి రియల్ రూట్స్ లేకపోతే ఏమొస్తుంది మీకు? కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. అంటే ఒక రూట్ కాంట్ర రూట్స్ కావాలంటే కనుక్కోండి. సో b అంటే ఎంత? 2 కదా. సో -2 +r - సో దీని వాల్యూ ఎంత? -8/2a. సో 2 × 1. సో -2 +r- సో ఇది ఏంటి? రూట్ ఆఫ్ అంటే లేకపోతే రూట్లో నెగిటివ్ ఉంది అనుకోండి, అది తీసేయండి. బయటకు వచ్చేది ఏమొస్తుంది? i√8. √8 అంటే ఎంత? 4 × 2. సో ఎంత వస్తుంది? √4 అంటే 2, 2√2 వస్తుంది /2. సో క్యాన్సిల్ చేస్తే -1 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే +r - √2i. ఇది. సో ఏంటి? కాంప్లెక్స్ రూట్స్. సో ఇక్కడ ఏమన్నాడు? ఒక రూట్ కామన్ అన్నాడు. సో ఇందులో 2 రూట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈక్వేషన్కి 2 రూట్స్ కదా, ఇంతకుముందు కనుక్కున్నాం కదా. సో 2 రూట్స్ కనుక్కుంటే ఒకటి -4 3 వచ్చింది కదా. సో ఒకసారి ఒక రూట్ కామన్ రూట్ అనుకున్నాం, ఇంకోసారి ఇంకో రూట్ కామన్ రూట్ అనుకుని చేసాం. మరి ఇప్పుడు కూడా 2 రూట్స్ వచ్చినాయి. ఒకటి ఏంటి? -1 + √2i, ఇంకోటి ఏంటి? -1 - √2i. సో ఇప్పుడు ఇది కామన్ రూట్ అనుకొని చేద్దాం. సో ఇది కామన్ రూట్ అనుకుంటే, అంటే ఇది కామన్ రూట్ అంటే ఈ ఈక్వేషన్ కూడా రూట్ అవుతుందిగా. కామన్ రూట్ అంటే ఏంటి? ఆ ఈక్వేషన్ కూడా రూట్ అవుతుంది. సో మరి అంటే దీనికి సెకండ్ ఈక్వేషన్కి 2 రూట్స్ వచ్చినాయి కదా. సో ఫస్ట్ వన్ కామన్ రూట్ అనుకుంటే, సో -1 + √2i కామన్ రూట్ అనుకుంటే అప్పుడు సెకండ్ రూట్ కనుక్కోవాలి. సెకండ్ రూట్ ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేయచ్చు. ఎందుకంటే సో ఇదేంటి? ఏ రూట్ ఇది? కాంప్లెక్స్. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? ఏబిసిలు ఏంటి? రియల్ నంబర్స్. కోఎఫిషియెంట్స్ రియల్ అయితే వన్ ఆఫ్ ది రూట్ కాంప్లెక్స్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుందని మనకు తెలుసు. ఎప్పుడు కోఎఫిషియెంట్స్ రియల్ అయితే, సో ఒక రూట్ అనేది కాంప్లెక్స్ రూట్స్, ఇమాజినరీ రూట్స్ ఉంటే దాని కాంజుగేట్ కూడా, అంటే ఐ ఉన్న టర్మ్స్ అన్నింటినీ ఇమాజినరీ అంటాం. ఐ అనే టర్మ్స్ వాటిని అన్నింటినీ ఇమాజినరీ. సో వన్ ఆఫ్ ది ఇమాజినరీ రూట్ ఉంటే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎప్పుడు? వెన్ ప్రొవైడెడ్ ఏబిసిఆర్ రియల్ నంబర్స్, కోఎఫిషియెంట్స్ రియల్ నంబర్స్ అయితే. మరి ఇక్కడ ఏబిసి రియల్ అన్నాడు కాబట్టి, సో వన్ ఆఫ్ ది కామన్ రూట్ ఇది అనుకుంటే, సో అప్పుడు సెకండ్ రూట్ ఖచ్చితంగా ఏం కావాలి? కోఎఫిషియెంట్ రియల్ కాబట్టి దాని కాంజుగేట్ ఖచ్చితంగా అయి తీరాల్సిందే. మరి అప్పుడు సో ఇక్కడ ఏంటి? -1 కదా. ఓకే, అంటే ఏంటి? ఐ దగ్గర సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఉన్నదంటే మైనస్ ఉంటే ప్లస్. ఐ ఎక్కడైతే ఉందో అక్కడ సైన్ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు సెకండ్ రూట్ ఏమైంది? ఇదైంది. మరి ఇప్పుడు ఏంటి? బోత్ రూట్స్ కామన్ అయినాయి చూడండి. అంటే ఇది కామన్ రూట్ అనుకుంటే,
సో ఇది కామన్ రూట్ అనుకుంటే సెకండ్కి రూట్ ఏమవుతుంది, దాని కాంజుగేట్ అయింది. ఎందుకైంది ఇది కాంజుగేట్? కోఎఫిషియంట్స్ అన్ని రియల్ నెంబర్స్ అయితే. ఒకవేళ ఇర్రేషనల్ రూట్ ఉందనుకోండి, కోఎఫిషియంట్స్ అన్ని రేషనల్ ఉన్నాయి అనుకోండి, కోఎఫిషియంట్స్ అన్ని రేషనల్ ఉండి ఇర్రేషనల్ రూట్ ఉంటే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, కోఎఫిషియంట్స్ రియల్, ఒక కాంప్లెక్స్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. సో కాబట్టి ఇది రూట్ అయితే ఖచ్చితంగా కోఎఫిషియంట్స్ రియల్ నెంబర్స్ కాబట్టి ఇది కూడా రూట్ అవుతుంది. మరి అప్పుడు సెకండ్ ఈక్వేషన్ రూట్స్ ఏమొచ్చినాయో ఫస్ట్ రూట్ కూడా ఈక్వేషన్ అవే వస్తున్నాయి. అంటే అప్పుడు ఏంటి, బోత్ రూట్స్ కామన్ అయిపోయినాయి. వాడు ఒక రూట్ కామన్ అన్నాడు కానీ ఒక రూట్ కామన్ అయితే ఆటోమేటిక్గా రెండో రూట్ దాని కాంజుగేట్ కూడా రూట్ అయిపోతుంది కాబట్టి బోత్ రూట్స్ కామన్ అయిపోతున్నాయి. మరి బోత్ రూట్స్ కామన్ అయితే వన్ రూట్ కామన్ అయితే ఆ కండిషన్, బోత్ రూట్స్ కామన్ అయితే డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఫస్ట్ దాంట్లో ఎంత, a/1. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ b/ ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2. నెక్స్ట్ c/ కాన్స్టెంట్ టర్మ్ ఎంత 3. సో a:b:c. సో a:b:c ఈక్వల్ టు 1:2:3. 1:2:3. సో వాడు ఒక రూట్ కామన్ అన్నాడు కానీ ఇక్కడ మీకు కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. ఒకటి కామన్ రూట్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ వన్ కూడా కామన్ రూట్ అయింది. ఎందుకైంది, కోఎఫిషియంట్స్ రియల్ కాబట్టి దాని కాంజుగేట్ కూడా రూట్ అయిపోయింది. అంటే అప్పుడు ఏంటి, బోత్ రూట్స్ ఆర్ కామన్. బోత్ రూట్స్ ఆర్ కామన్ అయితే రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్స్ చేసేస్తాం. అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఏమొస్తాయి, ఇదంతా ప్రాబ్లం కూడా చేయక్కర్లేదు మీరు కావాలంటే, ఇదంతా టైం వేస్ట్. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఖచ్చితంగా కాంప్లెక్స్ రూట్సే వస్తాయి. కాబట్టి వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్ దాని రూట్ అయితే వీటి కోఎఫిషియంట్స్ అంటే ఇది ప్రాబ్లం అంతా చేయకుండా సో ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం. డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి సో అప్పుడు ఈక్వేషన్కి ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది ఇమాజినరీ రూట్ దానికి రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, కోఎఫిషియంట్స్ రియల్ కాబట్టి. అంటే ప్రాబ్లం అంతా చేయక్కర్లేదు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని ఐడెంటిఫై చేయగానే సో సెకండ్ ఈక్వేషన్కి ఇమాజినరీ రూట్స్ ఉంటాయని అర్థమైపోయింది. సో వన్ ఆఫ్ ది ఇమాజినరీ రూట్, ఆ రెండు ఇమాజినరీ రూట్స్ కూడా మీకు ఏమొస్తాయి, కాంజుగేట్ ఈచ్ అదర్ వస్తాయి. అంటే ఒక రూట్ వచ్చిందంటే రెండో రూట్ దాని కాంజుగేట్. అంటే ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు కూడా కాంజుగేటే ఉంటాయి, ఎప్పుడు కోఎఫిషియంట్స్ రియల్ ఉన్నప్పుడు. మరి ఇక్కడ కోఎఫిషియంట్స్ రియల్ కాదా, ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ కోఎఫిషియంట్ 2, కాన్స్టెంట్ టర్మ్ ఎంత 3. కాబట్టి డిస్క్రిమినెంట్ నెగిటివ్ కాబట్టి ఇమాజినరీ రూట్స్, కోఎఫిషియంట్స్ రియల్ కాబట్టి అవి ఏంటి, కాంజుగేట్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఇందులో ఒక రూటు ఫస్ట్ దానికి కూడా రూట్ అయితే ఫస్ట్ దానికి కూడా కోఎఫిషియంట్స్ రియల్ నెంబర్స్ కాబట్టి సో ఒక్క వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్ ఇమాజినరీ రూట్ అయితే కాంప్లెక్స్ అన్న ఇమాజినరీ రెండు ఒకటే. సో ఇమాజినరీ రూట్స్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా బోత్ రూట్స్ ఆర్ కామన్ అయిపోయినాయి కాబట్టి బోత్ రూట్స్ కామన్ అయిపోతే రేషియో ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది వై కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్స్ చేసేస్తే అప్పుడు a:b:c అంతా 1:2:3. 1:2:3.